నమస్కారం, నేను మీ షణ్ముఖ్. మెడికల్ కాలేజీల అంశం అనేది మెడికల్ కాలేజీలు కట్టిండేది నేనే మెడికల్ వ్యవస్థకు ఈ కాలేజీల వ్యవస్థకు పైనీర్ అనే లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్కి కౌంటర్గా ఇస్తూ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అసలు పీపీపీ మోడల్కి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకపోవడం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల రాష్ట్ర దౌర్భాగ్యం అని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశిస్తూ మాట్లాడారు. మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో కట్టే ప్రొవిజన్ అనేది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదించిన ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ రెగ్యులేషన్ యాక్ట్ 1999 క్లాజ్ 25లోనే క్లియర్గా ఉంది. మరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే అంశాన్ని పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ మెడికల్ కాలేజెస్ నిర్మాణంలో వస్తున్నటువంటి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫిల్ చేయడం అనేది ఒక కష్టతరమైనటువంటి పనిగా ఈరోజు మారినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం సైతం కూడా పీపీపీ మోడల్ని సజెస్ట్ చేస్తోంది. మెడికల్ కాలేజీకి ప్రధానంగా అవసరమయ్యేవి ల్యాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, మెడికల్ హాస్పిటల్, ప్రభుత్వం దగ్గర ల్యాండ్, 300 పడకల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలోనే ఉంటాయి. ప్రైవేట్ బిడ్డర్స్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి అవసరమైన ఫండింగ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. రెండూ కలిస్తే పీపీపీ మోడల్ కింద మెడికల్ కాలేజీ ఈజీగా సెటప్ అవుతుందనేది ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ ఉద్దేశం. ఇకపోతే పీపీపీ మోడల్ కింద ఉదాహరణగా 100 సీట్లు ఆ కాలేజీకి వస్తే 50% సీట్లు ప్రభుత్వానికి ఇస్తారు. అవి కూడా ఆ 50% సీట్లలో రిజర్వేషన్లు కూడా అప్లై అవుతాయి. మిగిలినటువంటి 50% సీట్లలో 35% బి కేటగిరీ, 15% సి కేటగిరీ. సో ఈ 35% కేటగిరీ 13 లెక్క, మరి మిగిలినటువంటి 15% సీట్లలో 20ల లెక్క ఇంతకుముందు ఉండేటువంటి పద్ధతి. ఇవి కూడా ఈ మిగిలినటువంటి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సీట్లు కాకోకుండా మిగిలినటువంటి 50% సీట్లలో నీట్ ర్యాంక్ కౌన్సిలింగ్ ద్వారానే ఇవి ఫిల్ అవుతాయనేది మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఇకపోతే ప్రైవేట్ కాలేజ్ విషయంలోకి వస్తే 50% సీట్లలో అంటే ఈ 13, 20ల లెక్క ఏదైతే మనం చెప్పామో 13, 36ల లెక్క అంటే మేనేజ్మెంట్ కోటా ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో. సో ప్రైవేట్ మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తేడా ఏమీ ఉండదు. ప్రైవేట్ కాలేజ్ దగ్గర అడ్మిషన్స్, ఫీ స్ట్రక్చరు, హాస్పిటల్ గవర్నెన్స్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. మిగతాదంతా ప్రాపర్గా గవర్నమెంట్ కాలేజెస్కి, మెడికల్ కాలేజెస్కి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్కి ఒకటే రకంగా ఉంటాయి. ఇకపోతే హాస్పిటల్లో ఫీజులు ఆయుష్మాన్ భారత్ కింద వచ్చేటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వైట్ కార్డు ఉన్నటువంటి పేషెంట్స్ వీరందరూ ఉచితంగానే సేవలు అందుకుంటారు. సిజిహెచ్ఎస్ వారి దగ్గర వసూలు చేసేటువంటి ఫీజులు మిగిలిన పేషెంట్స్ దగ్గర వసూలు చేసే అవకాశం ప్రైవేట్ మేనేజ్మెంట్కు ఉంటుంది. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ గోల పెడుతున్నట్టు పేదలకు జరిగే అన్యాయం ఏముంది? ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజెస్ నిర్మాణం చేపడుతున్నారా? ఇంకా ఏ రాష్ట్రంలోనూ దేశంలో కేంద్ర ప్రభుత్వం చేత ప్రతిపాదించినటువంటి మెడికల్ కౌన్సిల్ చేత ఆమోదించబడిన ఆ యాక్ట్ ప్రకారము ఏ రాష్ట్రాలలో ఎన్ని మెడికల్ కాలేజెస్ పీపీపీ పద్ధతిలో కట్టడానికి ఆమోదించబడ్డాయి అని ఒకసారి మనం లిస్టు చూసుకున్నట్లయితే కర్ణాటకలో 11, ఉత్తరప్రదేశ్లో 12, మధ్యప్రదేశ్లో 5 మెడికల్ కాలేజెస్ ఈ పీపీపీ పద్ధతిలోనే ప్రారంభించబోతున్నారనేది మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం. అది కూడా ప్రతిదీ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారానే చేస్తారనేది మరొక వాస్తవం. 17 మెడికల్ కాలేజీలు కడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో నాబార్డు దగ్గర నుంచి దాదాపు 3,500 కోట్ల రూపాయలు రుణం తీసుకొని దానిని దారి మళ్లించి అంటే ఉచిత పథకాలకు మళ్లించి మరలా వచ్చినటువంటి ప్రభుత్వము అదే మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసము ఏ బ్యాంకు దగ్గరికైనా, నాబార్డు దగ్గరికైనా, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినా పదే ఎందుకు అప్పు ఇస్తారనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫిల్ చేయడానికి ఇబ్బందున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు మెడికల్ కాలేజెస్ నిర్మాణం ఫాస్ట్గా జరగాలి అనే కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏదైతే ఉందో పీపీపీ మోడల్లో కట్టాలి అని చెప్పేసి ఈరోజు ఇది ప్రతి ఒక్కరూ హర్షించేటువంటి పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో. అదే రకంగా ఆరోగ్యశ్రీ దాదాపు 305 కోట్ల రూపాయలు దారి మళ్లించి
కేంద్ర ప్రభుత్వం సైతం ఇచ్చినటువంటి డబ్బులని పథకాలకు మళ్లించి మొత్తం అంతా పథకాలకి కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మీరు ఇదే దారి మళ్లించినటువంటి నిధులు ఎందుకు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టలేకపోయారు అనేది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 కాలేజీలు సగం సగం కట్టిన సస్టైనబిలిటీ కోసం అంటూ సీట్లు 50% ఫ్రీ, 35% బి కేటగిరీ, 15% సి కేటగిరీ అంటూ జీవో నెంబర్లు 133, 107, 108 జీవోలు మాత్రం పక్కాగా ఇచ్చేశారు. బిల్డింగ్స్ కట్టి స్టాఫ్ ఫిల్లు చేసి జిల్లా హాస్పిటల్ అనుబంధం చేసేసి నిర్వహణ కోసం సీట్లు అమ్ముకుంటాం అని జీవోలు ఇవ్వడం ప్రభుత్వ కాలేజ్ మోడల్ అవుతుందా? ఇది ప్రజలందరూ గమనించుకోవాలి. ఇక్కడ 50% సీట్లు ఫ్రీ సీట్లే కదా అని చెప్పేసి ప్రజలందరూ మరొక్కసారి గమనించుకోవాలి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరలా మేము అధికారంలోకి వస్తే టెండర్లు వేసినటువంటి వారికి మేము హెచ్చరిస్తున్నాము, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే టెండర్లు వెనక్కి తీసుకుంటాం, రద్దు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఒక్కసారి వాస్తవాలు గమనించే ప్రయత్నం చేద్దాం. గతంలో అమరావతి రైతులకి, సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకి ఇదే చట్టం రద్దు చేస్తామంటే గౌరవ హైకోర్టు న్యాయస్థానం ఏమని తీర్పిచ్చిందో ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రీకాల్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అగ్రిమెంట్ రద్దు అంటే అంత ఆషామాషిగా ఉందా అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించుకోవాలి. ఒకవేళ కట్టినటువంటి మెడికల్ కాలేజెస్ టెండర్లు వేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారి యొక్క అగ్రిమెంట్ రద్దు చేస్తే వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి మొత్తం దాదాపు 7,000 కోట్ల రూపాయలు పైమాటే ఉంటుంది. మరి అవే డబ్బులు ఉండింటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు మెడికల్ కాలేజెస్ నిర్మాణం పూర్తి అవ్వలేదు అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నేను 5 కాలేజెస్ తెచ్చాను, మొత్తం 17 కాలేజీలు నిర్మాణంలో ఉండగా 5 కాలేజెస్ స్టార్ట్ అయ్యాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ 5లో కూడా 2 కాలేజీలు విజయనగరం, ఏలూరు సిబిఎన్ గారి హయాంలోనే ఇవి జరిగాయి అనేది వాస్తవం ప్రజలందరూ గమనించుకోవాలి. మిగిలినటువంటి 3 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి పక్కనున్నటువంటి రాష్ట్రాలలోనూ అదేవిధంగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో అయితే డైలీ కేంద్ర ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. మరి ఆ రాష్ట్రానికి ఎన్ని మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయ్యాయో ఒకసారి ప్రజలందరూ గమనించుకోవాలి. 2018-19 సిబిఎన్ గారి ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజెస్ 32, సీట్లు 4,900. 2023-24 నాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజెస్ 37, అంటే 32, 37 5 పెరిగాయి. సీట్లు 6,485. అదే సమయంలో తెలంగాణలో 29 మెడికల్ కాలేజెస్, 4,440 సీట్లు. తమిళనాడులో 25 కాలేజెస్, 5,000 సీట్లు. కర్ణాటకలో 13, 3,000 సీట్లు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి మెడికల్ సీట్లు 1,500 మాత్రమే పెరగడం జరిగింది. ఇంతోటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను మెడికల్ కాలేజెస్ నిర్మాణం కానీ మెడికల్ వ్యవస్థను పునరుద్ధరించడంలో నేను మాత్రమే పైనీర్ అని ఏ విధంగా అయితే ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వారు మరొకసారి రీచెక్ చేసుకొని వాళ్ళ అంతర్మదనం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఇవండి వాస్తవాలు. నమస్తే.